E20 ఇంధనంపై వివాదం పెరుగుతోంది. ఆ ఇంధనంలో అధిక క్లోరైడ్ స్థాయిలున్నాయని, దీనివల్ల వాహన ఇంజిన్ భాగం శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉందని వాహన తయారీదారుల సమైక్య సీఎం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇంధనంలో ఉండాల్సిన క్లోరైడ్కు తప్పనిసరి పరిమితులు నిర్దేశించాలని పెట్రోలియం శాఖకు సీఎం లేఖ రాసింది. అలాగే చమురు మార్కెటింగ్ కంపెనీలు తమ రీటైల్ బంకుల్లో నాణ్యతా నియంత్రణలు పాటించేలా చూడాలని సూచించింది. E20 ఇంధన వినియోగం వల్ల ఇంధన ఇంజెక్టర్లు, ఇంధన పంపులు, ఈజీఆర్ వాల్వ్లు, ఎగ్జాస్ట్ వ్యవస్థలు, ఇతర విడిభాగాల్లో సమస్యలు తలెత్తుతున్నాయని సియామ్ సభ్యులు అంటే వాహన తయారీదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంధనం లేదా ఇంజిన్ ఉద్గారాలతో నేరుగా సంబంధం ఉండే భాగాలన్నింటిపైన E20తో ప్రతికూల ప్రభావం పడుతోందని చెబుతున్నారు. అలా సమస్యలు వచ్చిన విడిభాగాలను పరిశీలిస్తే అధిక క్లోరైడ్ కనిపించిందని వివరించారు. వాహనాల ట్యాంకులోని ఇంధన శాంపిళ్లను పరిశీలించినా క్లోరైడ్ శాతం 500 mgగా ఉంది. రీటైల్ అవుట్లెట్ల నుంచి సేకరించిన శాంపిళ్లలో ఇది 350 mgగా ఉందని చెప్పారు. క్లోరైడ్ సంబంధిత సమస్యలు E20 అమలు తర్వాతే వస్తున్నాయని సీఎం ఆరోపిస్తుంది. పెట్రోల్లో కానీ ఎగ్జాస్ట్ వ్యవస్థల్లో కానీ క్లోరైడ్ పేరుకుపోవడం వల్ల ఇంజిన్ భాగాలు వెంటనే దెబ్బతినడం లేదా తుప్పు పట్టడం జరుగుతుందని వివరించింది. E20 పెట్రోల్లో అదనపు తేమ శాతం ఉందని సీఎం చెబుతోంది. అనుమతించిన స్థాయి 3000 mg కాగా 10,000 mg లేదా 1% చాలా సందర్భాల్లో చేరుతుందని ఆరోపించింది. వాణిజ్య E20, E85 ఇంధనాలకు మొత్తం క్లోరైడ్ పరిమితి 1 mg ఉండాలి. బ్లెండింగ్కు ఉపయోగించే ఇథనాల్లో క్లోరైడ్ పరిమితి 3 mg లోపే ఉండాలి. 2 ఏళ్ల కిందటే క్లోరైడ్ అంశం గురించి సియామ్ కంపెనీలు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కమిటీ దృష్టికి తీసుకొచ్చాయి. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తాజాగా సియామ్ కోరుతోంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇంధన నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షిస్తున్నాయని పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని 87,000కు పైగా అవుట్లెట్లలో రోజుకు 8 నుండి 12 సార్లు నీటి శాతం పరీక్షలు జరుపుతున్నట్లు వెల్లడించింది. 2,000కు పైగా శాంపిళ్లను క్లోరైడ్, సల్ఫైడ్ కారకాల కోసం పరీక్షిస్తే కేవలం 2 కేసుల్లోనే క్లోరైడ్ అధికంగా ఉన్నట్లు గుర్తించామని, ఆ 2 అవుట్లెట్లలో అమ్మకాలను తక్షణమే నిలిపివేశామని తెలిపింది. నాణ్యత విషయంలో రాజీ లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని వివరించింది. E20కి తమ మద్దతు ఉందని, అయితే ఇంధన నాణ్యత నియంత్రణలే కఠినంగా ఉండాలని సీఎం కోరుతోంది.